సపోటా ఇక్కడ ఒక సపోటా పండు మాయమైందండి. నేను బయటికి వెళ్ళాను. సపోటా పండు ఇప్పుడు వెతకాలన్నమాట. దీన్ని ఇక్కడ ఉందో. అబ్బా, ఉడతగారు చేసిన పని అన్నమాట. వీటి జోలికే వెళ్ళలేదనుకున్నాను. ఒక 8-9 పళ్ళు అయితే మేము దీని నుంచి సపోటా మొక్క నుంచి తీసుకున్నాము. మంచి టేస్ట్తో, అంటే మన ఆర్గానిక్ కదా, మంచి స్వీట్నెస్తో చాలా బాగుండేది. ఓ 9 పళ్ళు, 9-10 దగ్గర తిన్నామేమో. ఇప్పుడు దీనికి వీటి మీద కూడా దాడి చేస్తుంది అనమాట ఉడతరాజు గారు. ఇప్పటి వరకు అంజూరు, నెక్స్ట్ మా మందారం పువ్వులు, వాటి మీద దాడి చేసేది. ఇప్పుడు దీన్ని కొరికేసి నిన్న కట్ చేసి ఉంటుంది కాడ దగ్గర. ఉడతరాజు గారికి స్టార్ట్ చేసింది అనమాట. ప్లీజ్ ఉడతరాజు గారు, కొన్నైనా మా బుడ్డోడికి పళ్ళు ఉంచండి, కొన్ని వెరైటీస్ వదిలేయండి. మీకు మందార పువ్వులు అవి వదిలేసాగా. చూడాలి మా ఉడతరాజు గారు మాట ఎంత బాగా వింటారు అనేది. చూడండి, ఇది ఇంకా ఎదగాలి, పచ్చిగా ఉంది. ఒక 3-4 డేస్ తర్వాత తెంపుదాం అనుకున్నాను, కానీ ఈలోగా ఉడతరాజు గారు కట్ చేసేసి ఇలా సగం సగం తిని పడేసింది. ఇది ఎక్కడ పెట్టిందో అక్కడే పెట్టేస్తే మళ్ళీ వచ్చి మిగతాది తింటుంది అనమాట. ఓకేనండి, మళ్ళీ పూతకి రెడీ అయ్యింది. అంటే కాయ ఇది నాకు తెలిసి మామూలుగా దీనికి సీజన్ అనేది లేదేమో. పూత వస్తూ ఉండగా, కాయలు అవుతూ ఉండగా మళ్ళీ పూత వచ్చి మళ్ళీ ఇలా పిందెలు వస్తున్నాయి అన్నమాట. మంచి ముక్క సపోటా. ఆ వీడియో ఎలా ఉందో చూసి మీ అభిప్రాయాలు చెప్పండి. ఉంటాను, నమస్తే.